అలాగే అలాగే అందుకోండి. శ్రీ శివ మానస పూజా స్తోత్రం. రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాతి చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణేన వరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహళకలా గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాశరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచారః పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. ఆత్మాత్వం గిరిజామతి, అది చాలా ఇష్టం నాకు. అది శంకరాచార్య విరచిత కదండి. ఆది శంకరాచార్య. ఇది కాక ఇంకొకటి కూడా శివ మానస పూజ అని పుష్పగిరి స్వామి వారు రాసిన 100 శ్లోకాలతోటి ఉన్నది ఇంకొకటి ఉంది. ఇది ఆది శంకరాచార్యులు రచించింది. ఆత్మత్వ అదే ఆత్మాత్వం అనే త్రిరాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అలాంటిది కూడా మనం మానసికంగా మనం పూజ చేసేయచ్చమ్మా బిల్వ పత్రాలతో. అసలు ఆత్మాత్వం అని అనుకుంటే ఇంక ఏ పూజలు చేయాల్సిన పనే లేదు. అది కరెక్ట్ అమ్మా. ఏంటంటే ఏమని అంటారంటే, అసలు శంకరాచార్యుల వారు అద్వైత మత ప్రబోధకులు. అద్వైతం ఆయన ప్రధానమైన సిద్ధాంతం అద్వైతం. అంటే ఆత్మకు పరమాత్మకు తేడా లేదు, అంతా ఉన్నదంతా ఒకటే అయినప్పుడు అర్పణ చేస్తుంటే అర్పణ చేసేది ఎవరు, చేయించేది ఎవరికి? అది ఇద్దరు కావాలి కదా. అర్పణ చేస్తున్నాను అని అంటే చేస్తున్న వాళ్ళు ఒకళ్ళు కావాలి, ఎవరికైతే అర్పిస్తున్నానో వాళ్ళకి కావాలి, వాడు ఒకళ్ళు ఉండాలి. అలా ఇద్దరు ఉండాలి. నమస్కారం అందుకునే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, నమస్కరించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి.
కానీ అసలు అద్వైతం ఉమ్. చెప్తుంటే ఇట్లా రెండు భావనలు ఎలా వస్తాయి అని ఇవన్నీ చాలా కాలం వరకు ఆయన రచించినవిగా. ఒక్క నిమిషం అండి. అట్లా ఆయన అద్వైత మత స్థాపకుడు అయితే ఇలా ఇంటివి ఎందుకు రాస్తారు అని చాలా కాలం వరకు ఇవి ప్రచారంలోకి తేలేదు. మళ్ళీ ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు ప్రతీదీ శంకరాచార్యుల విరచితమనే ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ ఇట్లా శివానంద లహరి, సౌందర్య లహరి, శివమానస పూజ ఇలాంటివి కొన్ని ఆయన రచించినవి ఉన్నాయి. లేవని కాదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అన్నీ కూడా ఆయన రచించినవి అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన ఏంటంటే మెయిన్‌గా ఆయన అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతంలో ఇలాంటి పూజలు అవి ఏమి ఉండవు. ఆత్మత్వం గిరిజా మతిః అంటే ఇంక ఆత్మనే ఆయన అయినప్పుడు ఇంకా ఆయనకి చేసే పూజ ఉంది. ఆయన చెప్తున్నాడు కదా! నిద్రా సమాధి. నిద్రనే సమాధి అన్నాడు. అలా అన్నీ ఇంకొకటేంటి చెప్పాడు? కరచరణ్ ఆహ్, అడుగులే నేను వేసే అడుగులే ప్రదక్షిణాలు ఆహ్, అన్నాడు. గుళ్ళో చేసే ప్రదక్షిణలు నేను వేసే అడుగులే గుళ్ళో వేసే ప్రదక్షిణాలని. అలా అంతా మొత్తము శివమయంగా ప్రపంచాన్నంతా కూడా శివమయంగా చూస్తున్న వాళ్ళకి ఇంకా శివారాధన ఎందుకు? శివారా శివ పూజ లేదు. అందుకే అది మానస పూజ. మానసికంగా చేసుకునేటటువంటి పూజ. ఓకే. సరే. మనం సుందరకాండలోకొస్తే మొత్తం 18వ అధ్యాయానికి 18వ అధ్యాయము పూర్తి చేసుకొని 19లోకొస్తున్నాము. 18వ అధ్యాయంలో రావణాసురుడు తన స్త్రీగణం అందరితోటి కలిసి పొద్దున్నే తెల్లవారుజామున మెళకువ వచ్చిందాయనకి. 4 గంటలకల్లా వేదఘోష వినిపించి, మంగళ వాయిద్యాలు వినిపించంగానే నిద్ర లేవగానే ఆయనకి కామ ప్రకోపంతోటి సీతాదేవి మీద కామ భావనలు పెరిగి అలానే సరాసరి మంచం మీద నుంచి సీతాదేవి దగ్గరికి, అశోకవనంలో ఉన్న సీతాదేవి దగ్గరికి వస్తుంటే ఆయన వెనకాల ఆయన ప్రియ భార్యలందరూ గూడా కొంతమంది దీపాలు పట్టుకునే వాళ్ళు, కొంతమంది సుగంధ ద్రవ్యాలు పట్టుకున్న వాళ్ళు, అలా అందరూ గూడా చామరాలు వీచుతున్న వాళ్ళు, గొడుగులు పట్టుకొని ఇలా అందరూ ఒక 100 మంది స్త్రీగణం అంతా గూడా ఆయనతో పాటుగా అలా వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ గూడా అక్కడ ఉన్నటువంటి ఆ సీతాదేవిని చూడాలి అనేటటువంటి కోరిక రావణాసురుడికి ప్రధానంగా. రావణాసురుడికి అక్కడ ఉన్నటువంటి ఆ సీతాదేవిని దగ్గరగా చూసి ఆమెతో మాట్లాడాలి అనే కోరికతోటి ఆ తెల్లవారుజామున పొద్దున 4, 4:30 ఆ టైంకి బ్రాహ్మీ ముహూర్తంలో ఆ సీతాదేవి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఆ సీతాదేవి రావణాసురుడిని దూరం నుంచే హనుమంతుడు శింశుపా వృక్షం పైన కూర్చొని చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఈయన ఇలా వస్తున్నాడు. ఆయన వస్తూ ఉంటే పర్వతాకారంలో ఉన్న ఆయనను చూసి ఒక్కసారి ఆయన ఉలిక్కిపడి ఒక ఒక గెంతు గెంతి ఎత్తు మీద ఉన్న కొమ్మ మీద నుంచి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ఒక చిన్న కొమ్మ మీదకి ఏ జారిపోయాడు. జారిపోయి అక్కడి నుండి ఇంక కాస్త దీక్షగా రావణాసురుడి వంకన చూస్తూ ఉన్నాడు. ఆయన వేసుకున్నటువంటి తెల్లని బట్టలు, ఒంటి మీద ఉన్నటువంటి నగలు, ఆహ్, వీర్యము, శౌర్యము, నవయవ్వనము, అందము చూసి ఆయన గూడా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అలాంటి రావణాసురుడు ఎరుపెక్కిన కళ్ళతోటి, మత్తు పానీయాల మదముతోటి ఉన్న ఒక భీకరంగా పెద్దగా భయంకరంగా ఉన్నటువంటి పర్వతంలాగా, ఒక కొండలాగా ఉన్నటువంటి ఆకృతితోటి అలా వస్తున్నాడు అందరితోటి కలిసి. అలా అంత భయంకరమైన ఆకారంతోటి వస్తున్నటువంటి ఆ రావణాసురుడిని చూసి పాపం ఇప్పుడు సీతాదేవి ఎలా ఉందంటే ఇదంతా గూడా మొత్తము ఈ సర్గ అంతా కూడా 19వ సర్గ
సీతాదేవి ఎలా ఉంది? ఎలా గజగజ వణికిపోతున్నది ఆ రావణాసురుడిని చూసి. ఆ రావణాసురుడి రక్షణలో, రావణాసురుడి పాలనలో, రావణాసురుడి అశోకవనంలో ఆమె ఉంటే ఆమె ఈ ఎంత బాధపడుతున్నది, ఎంత దుఃఖపడుతున్నది. ఆ దుఃఖంతోటి ఆమె ఎ ఎ ఎ ఎలా కృంగి కృషించి పోతున్నది. వీటిలన్నిట్లలో కూడా ఆమెను బ్రతికిస్తున్నది, ఆమెలో ఉన్నటువంటి కాంతి నశింపకుండా చేస్తున్నదెల్లా రాముడి మీద ఆమెకున్నటువంటి ప్రేమనే. రాముడు ఏదో రకంగా ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తనని తీసుకొని వెడతాడు అనేటటువంటి నమ్మకమే ఆమెని చేస్తున్నది. ఆమె కళ్ళల్లోకి ఏదైనా కాంతి వస్తున్నది అంటే అది రాముడి పట్ల ఆమెకున్నటువంటి ప్రేమయే. కానీ శరీరం ఎంత శిథిలమైపోయింది. ఎంత నీరసించిపోయింది. ఉపవాసాలతో ఎంత కృషించింది. అసలు ఎట్లా ఉన్నది ఆమె అని ఆమె స్ ఆమె ఒక్క వర్ణనే ఈ భాగం అంతా కూడా. తస్మిన్నేవ తతః కాలే రాజపుత్రీ తు అనిందిత రూపయౌవన సంపన్నం భూషణోత్తమ భూషితం తతో దృష్ట్వైవ వైదేహి రావణం రాక్షసాధిపం ప్రావేపత వరారోహ ప్రవాతే కదలీయథా తస్మిన్నే తతః అంతటా తతః కాలే ఆ సమయంలో ఆ రావణాసురుడు ఆ వనంలోనికి ప్రవేశించిన తస్మిన్ కాలే ఆ సమయంలో తెల్లవారుజామున ఆమె అసలు రాత్రి గాని పగలు గాని నిద్రపోవడం అనేదే లేదు. ఆమె నిరంతర రామనామ స్మరణలోనే ఉన్నది. ఆ రాక్షస స్త్రీలు భయంకరాకారులు, కళ్ళు లేవు, ముక్కు లేవు, చెవు లేదు, కింద పొట్ట దాకా జారిపోయినటువంటి గడ్డంతోటి, గడ్డం దాకా జారిపోయిన నోరుతోటి వికృతాకారులుగా ఉన్నటువంటి ఆ రాక్షసులందరూ నిద్రపోతున్నారు గానీ, రాక్షస స్త్రీలు ఈమె మాత్రము నిద్రనే లేదు ఈమెకసలు. అలాంటి ఈమె తతః తస్మిన్నేవ కాలే ఆమె ఆ కాలంలో ఆ సమయంలో ఆ రాత్రి సమయంలో రాజపుత్రి రాజ్ఞః పుత్రి రాజపుత్రి జనక మహారాజు యొక్క కుమార్తె సీతాదేవి తు అనిందిత నిందింపబడనిది. ఎటువంటి దోషములు లేనిది. ఎటువంటి తప్పులు, ఎటువంటి దోషములు, ఎటువంటి ఆహ్, ఆహ్, ఎటువంటి ఏ ఉపనమ్మకములు అటువంటివన్నీ కూడా ఏమీ లేనటువంటిది. ఏ రకమైనటువంటి నిందలకు తగనటువంటి స్త్రీ అయినటువంటి ఆ రాజపుత్రి రూపయౌవన సంపన్నం భూషణ ఉత్తమ భూషణ భూషితం రావణం. ఆ రావణాసురుడిని ఎలాంటిది అంటే ఎలాంటి వాడు ఆ రావణాసురుడు రూపయౌవన సంపన్నం. ఆ రూపంతోటి అందమైనటువంటి ఆకృతి. అంటే పర్వతాకారంలో ఉన్నాడు కానీ, ఆ పర్వతాకారంలో ఉన్నా కూడా అతని రూపము చాలా గొప్పగా ఉంది. చాలా అందంగా ఉన్నాడు. అటువంటి రూపము, యవ్వనము యవ్వనంలో ఉన్నటువంటి వాడు. యవ్వన సంపన్నం. రూపము మరియు యవ్వనంతోటి కూడి సంపన్నం. అంటే చాలా ని నిండుగా రూపము, యవ్వనము అధికంగా ఉన్నటువంటి ఆ రావణాసురుడిని భూషణోత్తమ భూషితం. ఉత్తమ భూషణనైన భూషితం. ఉత్తమమైనటువంటి ఆభరణాలన్నిటితోటి భూషితం అలంకరించుకొని ఉన్నాడు. చక్కగా ఎక్కడ ఏ భాగంలో ఏ రకమైనటువంటి అలంకరణలు ధరించాలో, ఆ రకమైనటువంటి దగదగ మెరిసిపోయేటటువంటి బంగారంతో తో ఉన్నటువంటి ఆ నగలు, బంగారు నగలు కాళ్ళకి, చేతులకు, తలకు, చెవులకు కుండలాలు గూడా వర్ణించాడు మనకింతకు ముందు ఒక సర్గలో. అలాంటి నగలన్నీ కూడా ధరించి ఉన్నటువంటి వాడు. భూషణే ఉత్తమ భూషణ. ఉత్తమమైనటువంటివి. అంటే అందులో కూడా చాలా మంచి సముద్రం దగ్గరుంది గదా! అందుకని అన్ని మణులు, మాణిక్యాలు అన్నీ చక్కగా దొరికేటటువంటి చోటు. అక్కడి నుంచి అటువంటి రకరకాలైనటువంటి భూషణాలతోటి అలంకృతుడైనటువంటి ఆ రావణం రాక్షసాధిపం రాక్షసుల రాజును తతః దృ దృష్ట్వైవ వైదేహి తతః దృష్ట్వైవ అతన్ని చూడగానే ఇంతకుముందు గేట్ దగ్గరున్నాడు. గేట్ దగ్గర నుంచి మెల్లగా నడుచుకుంటూ ఇక్కడికి చాలా మందంగా నడుచుకుంటూ వచ్చాడు. చాలా మెల్లగా, నిదానంగా నడుచుకుంటూ వచ్చాడని చెప్పాడు ముందు సర్గలో. మెల్లని అడుగులు వేసుకుంటూ
ఆ మెల్లమెల్లని అడుగులు వేసుకుంటూ వచ్చాడన్న దాన్ని వ్యాఖ్యాతకారులు రకరకాలుగా వర్ణించాడు. ఆయనకి కామ ప్రకోపం ఏమీ లేదు సీతాదేవికి పట్ల. ఎట్లాగైతే కామ ప్రకోపం గనక ఉండుంటే అయితే గబగబా నడుచుకుంటూ వచ్చేవాడు కానీ, చాలా అలా మెల్లగా నిదానంగా ఎందుకు నడుస్తాడు అని వ్యాఖ్యానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వైదేహి తతః దృష్ట్వా ఏవ. తతః దృష్ట్వా ఏవ. అతనిని చూడగానే ఆ పర్వతాకారుడైన వాడిని రూపయౌవన సంపన్నుడు. మరి ఆ రూపయౌవన సంపన్నుడవటం చేతనే రావణాసురుడి యొక్క శయనశాల వర్ణించినప్పుడు అక్కడ దేవతలు, కిన్నెర, కింపురుషులు, కింపురుషుల స్త్రీలు, అప్సరసలు, ఋషిపత్నులు, బ్రాహ్మణ స్త్రీలు అందరూ గూడా ఆయనని మోహించి అక్కడికి వచ్చి ఉన్నవాళ్ళు. వేలలో వేలాది సంఖ్యలో ఆయన అంతఃపురంలో ఉన్నారు. ఆయన శయనశాలలో ఉన్నారు. ఇక్కడ చెప్పాడు గూడా. వాళ్ళెవ్వరు గూడా ఆయన బలవంతంగా ఎవరిని తీసుకొని రాలేదు. వాళ్ళంతట వాళ్ళుగా కోరి, ఇష్టపడి వచ్చినటువంటి వాళ్ళు. అటువంటి రూప యవ్వనంలో ఉన్నాడు అతను. ఏ స్త్రీ అయినా వలచే విధంగా ఉన్నాడు. అటువంటి అతనిని చూసి ఒక్కసారిగా ఈమె భయపడింది. భయపడి దృష్ట్వా ఏవ ఈ వైదేహి అతనిని చూసి వరారోహ. వరారోహ అంటే అందమైనటువంటి స్త్రీ అయినటువంటి ఈమె వైదేహి ప్రావేపత గజ 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 వణికిపోయింది. వేపమానం అంటే వణకటం. ప్రావేపత అంటే అధికంగా గజగజ వణికిపోయింది. ఎట్లా అంటే ప్రవాతే కదలీయదా. గట్టిగా గాలి వీస్తే, పెద్ద గాలి, సుడిగాలి లాంటి గాలి వీస్తే కదలి అరటి చెట్టు ఎట్లా అయితే రెపరెపలాడిపోతుందో, ఊగిపోతుందో అట్లా ఈ రాక్షసాధిపుడైనటువంటి రావణాసురుణ్ణి చూసి సీతాదేవి, వరారోహ అయినటువంటి ఆ సీతాదేవి, అందమైనటువంటి ఆ సీతాదేవి, ఉత్తమురాలైనటువంటి ఆ సీతాదేవి ప్రావేపత గజగజ వణికిపోయింది. వణికిపోయి ఆచ్ఛాద్య స్త్రీలందరూ భయం వేసి చూడగూడనటువంటి వ్యక్తిని చూస్తే భయంతోటి స్త్రీలందరూ ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎంత చక్కగా వర్ణించాడు మనకి ఇక్కడ వాల్మీకి. ఆచ్ఛాద్య ఊరుభ్యాం ఉదరం రుదంతి వరవర్ణిని. ఆచ్ఛాద్య ఊరుభ్యాం ఉదరం బాహుభ్యాం చ పయోధరౌ ఉపవిష్ట విశాలాక్షి రుదంతి వరవర్ణిని. విశాలాక్షి విశాలమైన కన్నులు కలిగినటువంటి ఈ సీతాదేవి అంటే అంత పెద్ద పెద్ద కళ్ళున్నాయి ఆమెకు. ఆ విశాలమైన కన్నులలో రాముని యొక్క ప్రతిబింబం కాకుండా రాముని ప్రతిబింబమే కళ్ళల్లో ఉంది. కానీ ఇక్కడ కళ్ళెదురుగా కట్టెదురుగా ఎవరు కనిపిస్తున్నాడు? రూపయౌవన సంపన్నుడైన రావణాసురుడు కనిపిస్తున్నాడు. ఆ విశాలాక్షి వరవర్ణిని మంచి అందమైనటువంటి శరీరపు రంగు ఛాయ కలిగినటువంటి ఆ సీతాదేవి ఆచ్ఛాద్య ఊరుభ్యాం ఉదరం. ఆచ్ఛాద్య ఊరుభ్యాం ఉదరం. ఊరుభ్యాం తన రెండు తొడల తోటి ఉదరం ఆచ్ఛాద్య తన పొట్ట భాగాన్ని ఆచ్ఛాద్య కప్పి వేసుకొని, అంటే కాళ్ళ దగ్గరకి ఇట్లా లాక్కొని తన పొట్ట భాగాన్ని, నడుము భాగాన్ని ఆ తొడలతోటి, కాళ్ళతోటి కప్పి వేసుకొని, తొడలతో కప్పి వేసుకొని, బాహుభ్యాంచ పయోధరాల్ని స్తనాలను, తన యొక్క రెండు స్తనాలను బాహుభ్యాం చేతులతోటి కప్పి వేసుకొని, అంటే ఇట్లా ముడుచుకొని పోయి, కాళ్ళు చేతులు ముడుచుకొని పోయి తన యొక్క శరీర భాగాల్లో కామ ప్రకోపాన్ని కలిగించేటటువంటి శరీర అంగములు ఏవైతే ఉంటాయో స్త్రీలు, ఆ రెండు భాగాలని ఆమె అట్లా కప్పి వేసుకొని, అంటే అతనికి పరపురుషుడికి అవి కనపడనీయకుండా ఆచ్ఛాద్య కప్పి వేసుకొని, ఉపవిష్ట రుదంతి ఆమె అట్లా కూర్చొని దగ్గరగా లాక్కొని శరీరాన్ని అంతా ముడుచుకొని, కాళ్ళని చేతులని దగ్గరగా ముడుచుకొని రుదంతి ఏడుస్తూ కూర్చుంది పాపం ఆ సీతాదేవి. దశగ్రీవస్తు ఆమె ఏడుస్తూ కూర్చుంటే ఇతను ఇంకా ఆనందం కదా. దశగ్రీవస్తు వైదేహీం రక్షితాం రాక్షసీగణైః దదర్శ దీనాం దుఃఖార్తాం నావం సన్నాం ఇవ అర్ణవే.
దశగ్రీవ చూస్తున్నాడు రావణాసురుడు అక్కడ సీతాదేవి ఎలా గజగజ వణికిపోతున్నది. తన కళ్ళ పడకుండా ఉండాలని, తన కళ్ళకి ఆమె యొక్కటువంటి శరీరాంగములన్నీ కనపడకుండా ఉండాలని ఆమె ఎంత ప్రయత్నం చేస్తుందో. ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు. ఉన్నటువంటి ఒక వస్త్రమేమో దాంట్లో నగలన్నీ మూటగట్టి అక్కడ కిష్కింధలో పడవేసింది. ఇక్కడ ఉన్నది ఒకటే ఒక వస్త్రం. వచ్చినప్పటి నుంచి అవే అదే వస్త్రం. ఆ వస్త్రమే ఆమె ఒళ్ళంతా కప్పుకుంటూ ఉన్నది. అటువంటి ఆమెను దశగ్రీవస్తు 10 తలలు కలిగినటువంటి ఈ రావణాసురుడు వైదేహి రక్షితాం రాక్షస గణైః, ఆ రాక్షసీ గణైః, ఆ రాక్షసీ స్త్రీల చేత రక్షితాం రక్షింపబడుతూ కాపాడబడుతూ, అంటే ఆమె ఎక్కడికి పారిపోకుండా ఏమి ఆత్మహత్యలు అలాంటివన్నీ ఏమీ చేసుకోకుండా కాపాడబడుతూ ఉన్నటువంటి ఆ వైదేహి దీనాం దీనురాలుగా ఉన్న దానిని దుఃఖార్తాం దుఃఖం చేత ఆర్తురాలైనటువంటి దానిని, దుఃఖం చేత ఆవేదన పడుతూ ఉన్నటువంటి ఆ సీతాదేవిని నావం సన్నాం ఇవ అర్ణవే, ఒక నావ, ఒక ఓడ గనక, ఒక నావ గనక అర్ణవం, ఒక సముద్రంలో గనక సన్నాం మునిగిపోతూ ఉన్నదాన్ని, ఒక ఓడ సముద్రంలో మునిగిపోతూ ఉన్నది ఎలా ఉంటుందో అట్లా దుఃఖార్తురాలైనటువంటి, దుఃఖం చేత ఆవేదన పడుతున్నటువంటి ఆమె, అంటే ఆ దుఃఖంలో మునిగిపోయి ఉన్నటువంటి సముద్రం మధ్యలో కనుక ఆ ఒక ఓడ గనక, ఆ ఓడ గనక అందులో మునిగిపోతూ చిక్కుపడిపోయి ఎక్కడ దారి లేక, ఎటు వెళ్ళడానికి లేక మునిగిపోతున్నట్టుగా దుఃఖంలో మునిగిపోతూ ఉన్నటువంటి దీనురాలైనటువంటి ఆ వైదేహిని దదర్శ చూశాడు. చూసి అసంవృతాయాం ఆసీనాం ధరణ్యాం సంసృతవతాం చిన్నాం ప్రపతితాం భూమౌ శాఖామివ వనస్పతేః. అసంవృతం అసంవృతాయాం ఆసీనాం, ఆమె ధరణ్యాం ఆసీనాం, నేలపైన కూర్చొని ఉంది. పాపం అక్కడ గట్టు ఉంటే ఆ గట్టు మీదంతా ఆ రాక్షసి స్త్రీలందరూ కూర్చున్నారు గాని, ఆ శోకవృక్షపు గట్టు మీదంతా రాక్షసి స్త్రీలు కూర్చున్నారు గాని, ఈమె పాపం నేల మీద కూర్చుంది, భూమి మీద కూర్చున్నది. ఎందుకంటే ఈమె భూజాత, భూమియే ఈమెకు సకలమైనటువంటి స్వాంతనని ఇవ్వగలిసినటువంటి చోటు. అందుకని ఆమె ఆ భూమి మీదనే కూర్చుంది. ధరణ్యాం ఆసీనాం, ధరణి మీద కింద నేల మీద కూర్చున్నటువంటి ఆ సీతాదేవిని అసంవృతాయం ఆమె కప్పుకోవడానికి కూడా పూర్తిగా సరైనటువంటి వస్త్రాలు బట్టలు లేవు. చేతులతోటి, కాళ్ళతోటి, తొడలతోటి కప్పుకుంటున్నది, చేతులతోటి కప్పుకుంటున్నది శరీరాన్ని తప్ప ఇంకా వేరే ఇతరత్ర ఏమీ లేవు ఆమె దగ్గర కప్పుకోవడానికి. సంవృతం అంటే కప్పుకోవడం, అసంవృతం అంటే కప్పుకోవడానికి ఏమీ లేదు, ఆచ్ఛాదించుకోవడానికి ఏమీ లేనటువంటి ఆమె ధరణ్యాం ఆసీనాం కూర్చుని ఉన్న ఆమె సంస్కృతవత వ్రతాం, వ్రత దీక్షలో ఉన్నదాన్ని, ఆ పాతివ్రత్య దీక్షలో ఒక తీవ్రంగా ఇమిడిపోయి ఉన్న దానిని చిన్నాం ప్రపతితాం భూమౌ శాఖామివ వనస్పతే, ఆమె అలా అక్కడ నేల మీద అలా కూర్చొని ఉంటే ఆ ఒక వ్రత దీక్షలో కూర్చొని ఉన్నట్లుగా, ఏమి కప్పుకోవటానికి లేకుండా వ్రత దీక్షలో కప్పుకోవటానికి ఏమీ లేక ఆ వ్రత దీక్షలో అలా నేల మీద కూర్చున్న ఆమె చూస్తుంటే ఎట్లా ఉంది అంటే, ఒక శాఖామివ, ఒక శాఖ, వనస్పతే శాఖ, వనవృక్షం యొక్క శాఖ, ఒక చెట్టు, ఆ వనవృక్షం యొక్క శాఖ, ఒక కొమ్మ చిన్నాం తెగిపోయినది అయి భూమౌ పతితాం, భూమి మీద పడిపోతే ఎట్లా ఉందో
అంటే ఒక పైన చెట్టు మీద ఉన్నప్పుడు దాని చుట్టూ ఆకులు ఆకులు ఉంటాయి, కాయలు ఉంటాయి. వనస్పతులు అంటే కాయలు, పూలు లేకుండానే పళ్ళు వచ్చేటటువంటి దానిని వనస్పతులు అంటారు. వనస్పతులు వన వృక్షం యొక్క కొమ్మ నేల మీద పడినప్పుడు ఆకులన్నీ చెదిరిపోతాయి. ఆకులన్నీ రాలిపోయి అది కింద నేల మీద పడిపోతుంది. అట్లా ఇక్కడ ఈమె కూడా నేలపైన పడిపోయి ఉంది. ఏది ఆచ్ఛాదన రహితంగా నేల మీద కూర్చొని ఉన్నది. మలమండన దిగ్ధాంగి మండనార్హాం అమండితాం మృణాలి పంకజ దిగ్ధేవ విభాతి న విభాతి చ. విభాతి న విభాతి చ. మలమండన దిగ్ధాంగి. మలమండలం. మలమండలం అంటే ఆ మలము, మాలిన్యం, దుమ్ము, ధూళి అక్కడ నేల మీద కూర్చొని ఉన్నది. ఒక తైల సంస్కారం లేదు, కేశ సంస్కారం లేదు, శరీర పోషణ లేదు. మరి రాజకుమారి అని అంటే ఎటువంటి రకాలైనటువంటి పోషణలు ఉంటాయి? అలాంటివన్నీ పాపం ఏమీ లేవు ఇక్కడ. ఇక్కడ ఉన్నదేంటి? ఆమె దుమ్ము ధూళినే ఆమె శరీరం అంతా కప్పుతూ ఉన్నది. మల మండనం, ఆ మాలిన్యమే, ఆ దుమ్ము ధూళియే అలంకరణలుగా దిగ్ధాంగి ఒంటి మీద అంతా పూయబడి ఉండగా, దుమ్ము కొట్టుకొని పోయి ఉండగా ఆమె మండనార్హాం అమండితం, అలంకరించడానికి అర్హురాలైనటువంటి ఆమె. రాజభవనంలో రాజపుత్రిలాగా ఆమె అలంకరించుకోవటానికి తగినటువంటి ఆకృతి, తగినటువంటి వంశంలో జన్మించింది, అటువంటి వంశంలో పరిణయం ఆడింది ఆమె. ఇట్లా ఏమీ అలంకరణలు లేకుండా ఉండడానికి తగినటువంటిది కాదు ఆమె. మండనార్హాం అమండితాం, అలంకరించుకోవడానికి తగినటువంటి ఆమె అమండితాం, ఏమి అలంకరణలు లేనటువంటిది అయి మృణాలి పంకజ దిగ్ధేవ విభాతి న విభాతి చ. మృణాలి తామర తూడు, పంకజ దిగ్ధేవ పంకజం, తామర తూడు ఏ విధంగా అయితే పంకము ఆ బురద నీటిలోనే పూస్తుంది కదా అది. ఆ బురద చేత దిగ్ధేవ, ఆ బురదంతా పూయబడి, ఆ తామరతూడు బురదంతా పూయబడి ఎట్లా అయితే నా విభాతి, అది ప్రకాశించటం లేదు, కానీ తామర పువ్వుగా విభాతిచ ప్రకాశిస్తూ ఉన్నది. ఆమె ప్రకాశంగా ఉంది, అప్రకాశంగా కూడా ఉంది. ఆమె శోభిల్లుతూ ఉంది, శోభిల్లకుండా కూడా ఉంది. ఎలా అయితే తామర తూడు బురదంతా పూయబడినటువంటి తామర తూడు ఎలా ఉంటుందో, ఆ తామర తూడు అప్రకాశంగా ఉన్నట్టుగా ఈమె మండనార్హురాలైనటువంటి ఈమె సీతాదేవి మండనములు ఏమీ లేకుండా, అలంకరణములు ఏమీ లేకుండా, దుమ్మే ధూళియే అలంకరణలుగా కలిగినదే. విభాతి చ నా విభాతి, ఆమె ప్రకాశిస్తూ ఉన్నది, ప్రకాశించకుండా కూడా ఉన్నది. అంటే ఆమె యొక్క అంతర్గుణాల వల్ల ఆమె ప్రకాశిస్తూ ఉన్నది. ఆమె దుమ్మే ఆమె అంతా ఆమె ఒంటి మీద అంతా ఎక్కడెక్కడైతే ఆభరణాలు ఉండాలో అక్కడెక్కడ అంతా కూడా దుమ్ము ధూళి ఎక్కువ అధికంగా చేరుతూ ఉంది. ఎందుకంటే అక్కడ కొంచెం గ్యాప్ అట్లా ఉంటాయి కాబట్టి అక్కడ ఇంకా అధికంగా ఉంది. అట్లా ఆ మట్టితోటి ధూళితోటే అలంకరించుకొని బడి ఆమె శరీరము విచిత్రంగా ప్రకాశిస్తూ ఉన్నది, ప్రకాశించకుండాను ఉన్నది. సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మనః సంకల్ప హయ సంయుక్తైః యంతాం ఇవ మనోరథైః. రాజసింహస్య రామస్య, ఆ రాజసింహుడైనటువంటి, రాజులలో సింహమైనటువంటి, రాజశ్రేష్ఠుడైనటువంటి ఆ రాముని యొక్క విదితాత్మనః ఆమె విదితాత్మనః ఆ సర్వ గుణగణములన్నీ కూడా ప్రసిద్ధమైనటువంటివి కలిగినటువంటి ఆ రాజసింహుడైనటువంటి ఆ రాముని గురించి ఆమె సంకల్పించి, ఆమె ఊహలన్నీ కూడా, ఆమె సంకల్పాలన్నీ కూడా, ఆమె ఊహలన్నీ కూడా, ఆమె ఆలోచనలన్నీ కూడా ఆ రాజసింహుడైనటువంటి
ఆ రణధీరుడైనటువంటి విదితాత్ముడైనటువంటి ఆ రాముని సమీపం, ఆ రాముని సమీపానికే వెడుతూ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ అశోకవనంలో ఉన్నప్పటికి కూడా ఆమె ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి అంటే రాముడి దగ్గరే ఉన్నాయి. సంకల్ప హయ సంయుక్త సంయుక్తై సంకల్ప హయ సంకల్పము అనేటటువంటి ఊహ అనేటటువంటి ఆలోచన అనేటటువంటి హయ గుర్రములు సంయుక్త కట్టినటువంటి మనోరథై మనోరథై కోర్కెలు అనేటటువంటి గుర్రం కోర్కెలు అనేటటువంటి రథం కోర్కెలు అనేటటువంటి రథానికి మనస్సు అనేటటువంటి మనస్సులో ఉండేటటువంటి కోర్కెలు అనేటటువంటి రథానికి కట్టివేసినటువంటి సంకల్పములు అనేటటువంటి రథాలు పూంచినటువంటి ఆ మనోరథంని ఎక్కి ఆమె రాజసింహస్య రామస్య సమీపం యాంత ఇవ రాఘవుడి దగ్గరికి ఆమె యాంత ఇవ వెళ్ళిపోతున్నదా అన్నట్లుగా ఉంది. అంటే ఆమె ఇక్కడ కూర్చుని ఉంది గాని ఆమె ఆలోచనలు ఆమె ఊహలు అన్ని ఎక్కడ ఉన్నాయి అని అంటే అవన్నీ రామచంద్రుడి దగ్గరే ఉన్నాయి. రాముడి సమీపానికే వెళ్ళిపోయినాయి. అలా ఎలా వెళ్ళిపోగలిచినాయి రాముడి సమీపానికే అంటే ఆమె ఎక్కినటువంటి ఆ రథం ఏంటి? మనోరథం, మనస్సులో ఉండేటటువంటి కోరికలు అనేటటువంటి రథం. మరి ఆ మనసులో ఉండేటటువంటి కోరికలు రథంగా ఉంటే కదలదు కదా, దానికి ఏమన్నా గుర్రాలని కట్టాలి. ఇక్కడ ఈమె ఏం గుర్రాలని కట్టింది? తన సంకల్పము, తన ఆలోచనలు అనేటటువంటి గుర్రాలని ఆ కట్టి కోరికలే గుర్రాలైతే అని కోరిక రథానికి కోరికలనే రథానికి గుర్రాలనేటటువంటి ఆలోచనలు కట్టి ఆమె ఆల్రెడీ రాజసింహుడైనటువంటి రామస్య సమీపం యాంత్యాం ఇవా ఆమె రాజసింహుడైనటువంటి ఆ రాఘవుడి దగ్గరికి వెళ్ళిపోయిందా అన్నట్లుగా ఉంది. అంటే అవి ఇక్కడ కూర్చొని ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నా గాని ఆమె మనస్సు ఇక్కడ లేదు అసలు. ఆమె ఆలోచనలు, ఆమె కోరికలు, ఆమె బుద్ధి, ఆమె ఊహ, ఆమె సంకల్పము అన్ని కూడా ఆ రాజసింహుడైనటువంటి ఆ రాముని దగ్గరికే ఉన్నాయి, వెళ్ళిపోయింది. శుష్యంతీం రుదతీం ఏకాం ధ్యాన శోక పరాయణం దుఃఖస్యాంతమపశ్యంతీం రామం అనువ్రతం. ఈ శ్లోకము కూడా చాలా వరకు ఏంటంటే మోక్ష సాధన కోసంకి చెప్పేటప్పుడు ఈ శ్లోకం కూడా చెప్తారు. అంటే మోక్ష సాధన ఎలా ఉండాలి అని అంటే మన ఆలోచనలు అన్ని కూడా ఒక చోట ఫోకస్ చేసి ఆ పరమాత్మ యందు నిలిపి అంతసేపు మనం మనుషులముగా ఇక్కడ ఉన్న అంటే ఫిజికల్ బాడీగా భౌతిక శరీరంగా ఇక్కడ ఉన్నా కానీ మానసికంగా ఇప్పుడు చాలా కరెక్ట్ గా ఇవాళ చెప్పారు అమ్మ శివమానస పూజ స్తోత్రాలు. మానసికంగా ఆ పరమాత్మ సమీపంలోనే ఉండాలి. మన కోరికలన్నీ ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఇవాళ ఈ సినిమాకి వెళ్దాము, ఇవాళ ఫలానా చోటుకి వెళ్దాము, ఇవాళ ఫలానా ఇది వండుకొని తిందాము, ఇలాంటివి ఆలోచనలన్నీ కూడా ఆ పరమాత్మ సన్నిధికి చేరాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి వాంఛ, తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉండాలి అని అని ఈ శ్లోకాన్ని ఉటంకిస్తూ ఉంటారు. అంటే రామాయణంలో అర్థం ఒకటి ఉంటుంది కదా, రామాయణ కథ వేరు, రామాయణ పరమార్థం వేరు. ఆ కథలో ఆయన ఏం చెప్తున్నాడు అనేది చూస్తే ఆయన ఊరికే మామూలుగా కథ రాయలే. ఆయన ఒక మెసేజ్, ఒక సందేశం ఇస్తూ రాశాడు. సందేశము అందుకుంటే అందుకోండి, లేకపోయినా కథ చాలా ఉత్తమంగా ఉంది. కథగా చాలా ఉత్తమంగా ఉండే రకంగాను అది సందేశాన్ని కూడా మరి ఇచ్చేందుకు వీలుగాను, సందేశం ఎవరికి ఏ రకంగా అర్థమైతే అది వారికి ఆ రకంగా
ఆ సందేశాన్ని స్వీకరించేటట్టుగా రాశాడు. ఇక్కడ సందేశము అలా పరమాత్మ పరంగా ఉండాలి. ఆమె సీతాదేవి ఏ విధంగా అయితే రామపరాయణగా ఉన్నదో అలానే ఒక స్త్రీ భర్తను గురించి ఆలోచిస్తున్నదని కాదు. ఒక ఆత్మ పరమాత్మని గురించి ఎలా ఆలోచిస్తున్నది అన్నట్టుగా ఉండాలి అని. ఇంకా శుష్యంతి అనే ఆ నిద్రాహారాలు లేకుండా ఎండిపోతూ ఉన్నది. ఎందుకంటే ఒక తిండి లేదు, ఆహారం లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు. ఏమి నిద్రాహారాలన్నీ మానేసి ఆమె అలా రోజుకి శుష్యంతి శుష్కించిపోతూ ఉన్నది, ఎండిపోతూ ఉన్నది. రుదతి రుదతి ఏడుస్తూ ఉన్నది. ఏకాం ఒక్కతే కూర్చొనుంది. తన వారైనటువంటి వారు ఎవ్వరు లేరు. చుట్టూరా ఉన్నదంతా కూడా రాక్షస స్త్రీ గణము. ఆ రాక్షసి మూకంతా చుట్టూరా ఉన్నారు. వాళ్ళల్లో ఎవ్వరు కూడా కాస్త మాట్లాడేందుకు వీలైనటువంటి ఆహ్, వారెవ్వరు కూడా లేరు. రూపం సంగతి అటుపెట్టి వాళ్ళ యొక్క కోప దృక్కులతోటే వాళ్ళున్నారు కానీ ఎవరు కూడా మాట్లాడటానికి వీలైనట్టుగా లేరు. అలా ఏకాం ఒక్కతిగా ఒంటరిగా అలా ఉన్నది. ధ్యాన శోక పరాయణ. ధ్యానము, ఆలోచనలు రాముని గురించినటువంటి ఆలోచనలనే ఉంటూ శోకం, దుఃఖంలో ఉంది. ఎప్పుడు రాముడు వస్తాడు? ఎప్పుడు నన్ను తీసుకొని వెళ్తాడు? అనేటటువంటి ఆ శోకము, దుఃఖంలోనే పరాయణం. దుఃఖంలోనే మునిగిపోయి, దుఃఖానికి లొంగిపోయి ఉన్నది. దుఃఖస్యాంతం అపశ్యంతి. ఆమె ఆలోచిస్తున్నది. ఎప్పటికీ నాకు ఈ దుఃఖానికి అంతం నాకెప్పుడు కలుగుతుంది? ఆ రామచంద్రుడు ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు? పరమాత్మ దర్శనం ఎప్పుడవుతుంది? అని అపశ్యంతి. అది దాని యొక్క అంతం, ఆ చివర అపశ్యంతి. చూడ లేక దుఃఖం యొక్క అంతము ఆ చివర పశ్యంతి చూడలేక రామాం రామం అనువ్రతం. రామాం రామాం అంటే ఇక్కడ స్త్రీలింగం ఇది. రామాం మనోహరమైనటువంటి ఆ సీతాదేవి రామం అనువ్రతం. రాముని గురించియే, ఆ పరమాత్మని గురించియే ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆ రామాం సీతాదేవిని ఆ రావణాసురుడు చూశాడు. ఏం చేస్తుంది ఈమె అంటే 24 గంటలు రాముడి ఆలోచనలలోనే ఉన్నది. ఒక్కతే కూర్చొని ఉంది. ఎండిపోతోంది, ఏడుస్తోంది, ధ్యానంలో మునిగిపోయి ఉంది. ఎప్పుడు నాకు ఈ దుఃఖానికి ఈ దుఃఖాన్ని నుండి నాకెప్పుడు విముక్తి లభిస్తుంది? నాకెవరు సహాయం చేయగలరు? అని ఆమె అలా శుష్కించిపోతూ ఉంది రోజుకి. వేష్టమానాం అథా ఇష్టాం పన్నగేంద్ర వధూం ఇవ ధూప్యమానాం గ్రహేణేవ రోహిణీం ధూమకేతునా. వేష్టమాన వేష్టమానాం అథా అవిష్టాం. ఈ వేష్టమానం అథ అవిష్టం. అవిష్టం పన్నగేంద్ర వధు. ఆమె ఎలా ఉంది అని అంటే పన్నగేంద్ర వధుం ఇవ. పన్నగేంద్ర పాము, పాముల యొక్క పామురాజు మహాసర్పం, గొప్ప పాము. పన్నగాలలో ఇంద్రుడు అంటే గొప్ప సర్పము. సర్పం యొక్క వధువు ఆడ పాము. ఆడ సర్పము వేష్టమానం అథ అవిష్టం. వేష్టమానం తథా అవిష్టం. ఆవిష్టం ఆ మంత్రాలు తంత్రాలు అవన్నీ వేసి ఆ మంత్రాలన్నిటి మూలాన వేష్టమానం అది చుట్టుకొని పోతూ ఉంది. పాము పైన పాము మంత్రము వేస్తే పాము మంత్రంతో రకరకాలైనటువంటి మంత్రాలు, పాము మంత్రాలు వేస్తారు కదా. ఆ పాము మంత్రాలు వేస్తే ఆ పాము మంత్రాలకి అది అలా చుట్టుకొని వచ్చి ఆ బుట్టలో దూరిపోతుంది. మనకి చూపిస్తూ ఉంటారు. పాము ఇదివరకు ఇంటి ముందుకు వచ్చి పాముల వాళ్ళు ఆడించేవాళ్ళు. ఆ నాదస్వరం ఊదగానే అది అలా వచ్చి
సినిమాల్లో కొన్ని సినిమాల్లో చూపిస్తారు. మంత్రం చదవంగానే ఎక్కడో కొండెక్కుతున్నటువంటి పాము అలా వెనక్కి తిరిగి వచ్చేసేసి చుట్టుకొని పోయి మళ్ళీ ఆ బుట్టలోకి, ఆ బొరియలోకి దూరిపోతూ ఉంటుంది. అట్లా ఆవిష్టాం అవేష్టమానం. అలా ఆ మంత్రాలన్నింటి చేత ఆవిష్టమయ్యి ఆ ప్రభావానికి గురి అయ్యి వేష్టమానం చుట్టుకోబోతూ ఉన్నటువంటి పన్నగేంద్ర వధూం ఇవ ధూప్యమానాం రోహిణేవ గ్రహేణేవ ధూప్యమానం ధూప్యమానం ధూ- ధ- ధ- ధూ- ధూమ ధూప్యమానం ధూపముగా ఉన్నటువంటి పొగలాగా ఉన్నటువంటి అంటే అగ్నిలాగా ఉన్నటువంటి గ్రహేణ ఇవ గ్రహం చేత రోహిణీం ధూమకేతున ఆ ధూమకేతువు చేత ధూమకేతువు అనే యొక్క ధూప్యమానం ధూమకేతువు యొక్క అగ్ని యొక్క పొగ చేత పొగ అనేటటువంటి గ్రహేణేవ గ్రహం చేత రోహిణి నక్షత్రము ఏ విధంగా అయితే పట్టుబడిపోయిందో అట్లా ఆ గ్రహం చేత పట్టుబడినటువంటి రోహిణీదేవి ఎలా ఉందో అట్లా రోహిణి నక్షత్రం ఎలా ఉందో అలా ఉన్నది ఈ సీతాదేవి ఇక్కడ. వృత్తశీలే కులే జాతం ఆచారవతి ధార్మికే పునః సంస్కారమాపన్నాం జాతామివ చ దుష్కులే వృత్తశీలే కులే జాతాం ఆమె ఆమె జాతాం జన్మించింది. ఎక్కడ జన్మించింది? వృత్తశీలే కులే చాలా ఉత్తమమైనటువంటి కులంలో జన్మించింది ఆమె. ఉత్తమమైనటువంటి ప్రవర్తన వృత్తము శీలము కలిగినటువంటి కులములో జాత జన్మించినది. ధార్మికే ఆచారవతి ధార్మికమైనటువంటి ఆచారాలన్నీ కూడా ఆచరించేటటువంటి ఆమె. ధార్మికమైనటువంటివి దాన ధర్మాదులన్నీ అందరినీ అహింస అస్తేయము అలాంటి ధర్మపరమైనటువంటి ఆచారాలని పెద్దలని గౌరవించటము పూజలు వ్రతాలు అన్ని ఆచరించటము చేయటం ఇలాంటి సత్యవచనం ఆడటము ఇలాంటివన్నీ కూడా ధర్మాచరణాలు. ఇట్లాంటి సదాచారాలన్నీ కూడా ఆచరించే సదాచారము అంటే అహింస అస్తేయము సత్ప్రవర్తన రుజు ప్రవర్తన అసత్యం ఆడకుండుట ఇట్లాంటివన్నీ ధర్మాలు. ఇవన్నీ ఈ ధర్మాచరణలన్నీ కూడా సధర్మాలన్నీ కూడా సదాచారాలన్నీ కూడా ఆచారవతి ఆచరించేటటువంటి ఆమె. పునః సంస్కారమాపన్నాం ఇప్పుడు ఈ యొక్కటువంటి వివాహ సంపర్కము చేత వివాహము అనేటటువంటి సంస్కారం చేత దుష్కులే జాతాం ఇవ ఒక చెడ్డ కులంలో జన్మించినట్టు. చెడ్డ కులంలో ఒక మంచి ఉత్తమమైనటువంటి కులంలో జన్మించినటువంటి ఆమె వివాహం వల్ల వివాహ సంస్కారం వల్ల ఒక చెడు నీచ కులంలో జన్మించినది అయినట్లుగా. అంటే మనుధర్మ శాస్త్రాన్ని బట్టి ఏం చెప్తారంటే మగపిల్లలకేమో ఉపనయనము చేసినప్పుడు బ్రాహ్మణులలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయనము చేసినప్పుడు అది ఒక జన్మ, ద్వితీయ జన్మ, ద్విజన్మ అంటారు. అట్లానే స్త్రీలకు వివాహం చేసినప్పుడు వివాహ సంస్కారం వల్ల రెండవ జన్మ అంటారు. ఎంచేత అంటే వివాహం చేయగానే అప్పటిదాకా ఆమె తల్లిదండ్రుల ఇంటిలో ఉన్నటువంటి ఇంటి పేరు కానీ ఇంటి గోత్రం కానీ అవి అన్ని కూడా వివాహం చేసుకున్న తర్వాత భర్త యొక్క ఇంటి పేరు భర్త యొక్క గోత్రము అవి అన్నీ ఆ అమ్మాయికి సంక్రమిస్తాయి. కాబట్టి వివాహం వల్ల కుమారాణం ఉపనయన కుమారీణాం వివాహ సంస్కార అని మనుధర్మ శాస్త్రం చెప్తుంది. అలా మరి ఉత్తమ కులంలో జన్మించిన అమ్మాయి ఉత్తమ కులంలోకి మారితే పర్వాలేదు, ఉత్తమ జన్మే అవుతుంది. అమ్మాయిది ఉత్తమ జన్మే అవుతుంది. ఉత్తమ జన్మంలో పుట్టిన అమ్మాయి నీచ కులంలో వివాహం ఆడితే నీచ జన్మ అవుతుంది. నీచ జన్మలో పుట్టిన అమ్మాయి సత్కులంలో గనక వివాహం ఆడితే ఆమె సదాచారం కలిగినది అవుతుంది.
అట్లా కూడా రివర్స్ కూడా. కానీ ఇప్పుడు ఇక్కడ సీతాదేవి ఎలా ఉందంటే ఒక మంచి కుటుంబంలో జన్మించి ఒక సదాచార సంపన్నమైనటువంటి ధర్మతత్పరమైనటువంటి ధార్మికమైనటువంటి ఒక కుటుంబంలో జన్మించి ఒక మంచి కులంలో ఒక మంచి వంశంలో జన్మించి వివాహ సంపర్కం వల్ల వివాహ సంస్కారం వల్ల ఒక నీచ కులంలో పునర్జన్మ పొందినటువంటి స్త్రీ ఎలా ఉంటుందో అలా ఆమె అంత అంత నలిగిపోయి అంత దుఃఖపీడితురాలై ఉన్నది అని. అభూతేన అపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయానాం అయోగేన విద్యాం ప్రశిథిలాం ఇవ. అభూతేన అపవాదేన అసత్యమైనటువంటి అపవాదేన ఒక అపవాదం చేత నింద చేత కీర్తిం నిపతితాం ఇవ. కీర్తి గనక ఒక్క చిన్న మాట, ఒక చిన్న అపకీర్తి, పలానా వాళ్ళు ఇలా చేశారు అన్న అంతవరకు ఉత్తమమైనటువంటి కీర్తి యశస్సు కలిగినటువంటి వారు ఒక్క చిన్న తప్పిదము ఎక్కడో ఒక చోట, సీతాదేవినే తీసుకుంటే ఉత్తరాఖండలో ఒక చిన్న అపవాదు రాగానే ఆమెను తీసుకొని వెళ్ళి అసలు అడవిలోనే వదిలేశారు. ఆ కీర్తికి యశస్సుకి ఒక భంగం వాటిల్లుతుంది. అలా అభూతైన అపవాదేన కీర్తిం నిపతితామివ. అసత్యమైనటువంటి నింద చేత కీర్తి మొత్తము అప్పటిదాకా సంపాదించుకున్నటువంటి కీర్తి యశస్సు అంతా కూడా నిపతితాం ఇవ, అదంతా కింద నేల జారిపోయినట్టుగా ఉంది. ఆమ్నాయానాం అయోగేన విద్యాం ప్రశిథిలాం ఇవ. ఆమ్నాయానాం అయోగేన ఆమ్నాయములు అంటే వేదములు. అవన్నీ వేదములు ఎప్పుడు కూడా అలా చదువుతూ ఉండాలి. ఆవృత్తులు అంటారు అన్నమాట. ఆవృత్తి చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా అది మానకూడదు. కంటిన్యూస్ గా వేదపారాయణము జరుగుతూనే ఉండాలి. అలా అయోగేన అది గనక చెయ్యకపోతే మళ్ళీ చదువుకుంటూ ఉండకపోతే విద్యాం చదువు ప్రశిథిలాం ఇవ, ఎలా అయితే శిథిలము అయిపోతుందో, ఎలా అయితే నశించి పోతుందో. ఇప్పుడు మనకి కూడా చూడండి, మనం ఏదైనా చిన్నప్పుడు చదువుకున్న చదువు మళ్ళీ మనం అవి చదువుకోలేదు, ఆ పుస్తకాలు తీయలేదు. జాగ్రఫీ మరి 10వ క్లాస్ దాకా మనం అందరం కూడా హిస్టరీ జాగ్రఫీ చదువుకున్నాం. ఆ జాగ్రఫీ ఇప్పుడు చెప్పమంటే ఇప్పుడు చెప్పగలమా మనము? చెప్పలేము. ఎందుచేత చెప్పలేము? మళ్ళీ మనం అదేమి చదువుకోవటం లేదు కదా, దానిలోనే తరించి చేయటం లేదు కదా. అలా చదువు ఎప్పుడు కూడా చదువుకుంటూ ఉంటేనే అది వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే చదువు వదిలి వేస్తామో, ఆ వృత్తి చెయ్యమో, మళ్ళీ దాన్ని నెమరు వేసుకోవటం అనేది చెయ్యమో, ఆ నెమరు వేసుకోవడం అనేది చేయకపోతే అది శిథిలము అయిపోతుంది. ఇక్కడ ఈమె సీతాదేవి ఎంత దుఃఖభారంతో ఉందంటే, ఆమె వెలిగిపోతూ ఉన్నటువంటి విద్యలాగా ఉండేది. కానీ ఆ వెలిగిపోతూ ఉండేటటువంటి విద్య అంతా కూడా ఇప్పుడు దుఃఖభారంతో కుమిలిపోతూ నేల కూలినట్టుగా ఉన్నది. ఇవన్నీ సందేశాలు ఇక్కడ. సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం ప్రజ్ఞామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతాం ఇవ. సన్నామివ మహాకీర్తిం, సన్నగిల్లిపోయినటువంటి మహాకీర్తి, గొప్ప కీర్తి వలె, శ్రద్ధామివ విమానితాం, శ్రద్ధ విమానిత అవమానింపబడినటువంటి శ్రద్ధ వల్ల, ఎవరో ఏదో ఒకటి శ్రద్ధగా చేసుకుంటూ ఉంటే శ్రద్ధ వల్ల ఫలితం ఏమీ రాకపోతే ఆ శ్రద్ధని అంతా కూడా అందరూ అవమానిస్తారు. అలా అవమానింపబడినటువంటి శ్రద్ధ వలె, ప్రజ్ఞామివ క్షీణించి పోయినటువంటి తగ్గిపోయినటువంటి ప్రజ్ఞ బుద్ధి వలె, ఆశాం ప్రతిహతాం ఇవ. ఆశ కోరిక, ఆశ అది ప్రతిహతాం ఇవ, ప్రతిహతాం
కొట్టివేయబడిన దాని వలె ఉన్నటువంటి ఆశ, అడ్డంగా నరికి వేయబడినటువంటి ఆశ వలె ఉన్నటువంటి ఆ సీతాదేవిని ఆయన చూశాడు. ఆయాతి ఆయతీమివ విధ్వస్తః విధ్వస్తాం ఆజ్ఞాం ప్రతిహతాం ఇవ దీప్తామివ దిశం కాలే పూజాం అపహృతాం ఇవ. ఆయతీమివ విధ్వస్తాం, ఆమె ఎట్లా ఉంది ఆ సీతాదేవి, రావణాసురుడి చేత చూడబడినటువంటి సీతాదేవి ఇంకా ఎట్లా ఉంది అంటే ఆయ ఆయతి ఇవ, ఆయతి ఆయతి అంటే ఇంకా ముందుగా రాబోయేటటువంటిది భవిష్యత్ అంతా కూడా విధ్వస్తాం ఇవ, భవిష్యత్ ఏమీ లేనటువంటి దానికి అది విధ్వంసం అయిపోయినట్టు. ఆ రాబోయేదంతా కూడా ముందుగా రాబోయేటటువంటి కాలం అంతా కూడా విధ్వంసం అయిపోయినట్టుగా, ఆ విధ్వంసం అంటే నశించి పోయిన అంతరాయం కలిగినటువంటి దానిగా, అడ్డగింపబడిన దానిలాగా అంతరాయం కలిగిన దానిగా. ఆజ్ఞాం ప్రతిహతాం ఇవ, ఆజ్ఞ ఎవరైనా రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞ గాని లేదా ఎవరైనా ఇచ్చినటువంటి ఆజ్ఞ గాని అది ప్రతిహతాం అడ్డుకున్న దాని వలె. దీప్తాం ఇవ దిశం కాలే కాలంలో దిశం దీప్తాం ఇవ, దిశం ఆ దిశ ఏ దిశగా అయితే వెళ్ళాలో ఆ దిక్కుని దీప్తాం ఇవ, కాదు ఇక్కడ ఏదో మధ్యలో వచ్చింది, దీప్తాం ఇవ ఆ దిక్కుని దీప్తాం ఇవ ఎటువైపుకైతే మనము వెడుతూ ఉండాలో ఆ వైపు ఆ దిక్కు దీప్తామివ మండిపోతూ ఉన్నట్టుగా, మంటలతోటి మండుతూ ఉన్నట్టుగా. పూజాం అపహృతాం ఇవ, పూజాం మనం చేసినటువంటి పూజల యొక్క ఫలమంతా కూడా అపహృతాం ఇవ, ఎవరో దొంగలించుకొని పోయినట్టుగా. అట్లా ఆమె అంత నిరాశ చెంది అక్కడ ఉంది. వచ్చేటటువంటి భవిష్యత్ ఏమీ కనబడటం లేదు. భవిష్యత్ అంతా కూడా ఆమె ఎదురు చూస్తుంది. రాముడు వచ్చి తనని తీసుకొని వెళ్తాడు అనేటటువంటి ఒక ఆశ, ఒక భవిష్యత్తును ఆమె ఊహించుకుంటూ ఉంటే, ఒక రాబోయే కాలాన్ని ఊహించుకుంటే, ఆ రాబోయే కాలము ఏది కూడా లేకుండా విధ్వంసం అయిపోయిందా, అది నశించిపోయిందా అన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇవాళ మరి సౌదీ వెళ్ళారు వాళ్ళు, అక్కడ అన్ని చూసొద్దామని బస్సు ఖాళీ, ఒకటే కుటుంబం నుంచి ఎంతమంది చనిపోయారు. వాళ్ళ ఆశ ఆ సౌదీ చూడాలి అనేటటువంటి, మక్కా చూడాలనేటటువంటి కోరిక ఎలా అయితే నశించిపోయిందో అట్లా ఉన్నది. తర్వాత రాజు ఎవరైనా ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ నెరపబడకుండా చెయ్యబడకుండా ఉన్నట్టుగాను, అది దిశలందులు అన్ని వైపుల దిక్కులు, ఏ దిక్కుకు వెళ్దామంటే ఆ దిక్కులో మంటలు చెలరేగుతున్నట్టుగా, దీప్తంలాగా మంటలు చెలరేగుతూ ఉన్నట్టుగాను. పూజ చేసుకుంటే ఆ పూజ ఏ ఉద్దేశంతోటి నేనంతా పూజ చేసుకున్నాను, నా ఏ ఫలితము కోరి పూజ చేస్తే పూజ యొక్క తప ఫలితం అంతా కూడా ఎవరో ఒకళ్ళు దోచుకొని పోతే ఎట్లా ఉంటుందో అంత నిరాశగా, అంటే ఆ రాముడి కొరకు ఆమె ఎదురు చూస్తూ ఉంటే అంతా అవన్నీ కొట్టివేసినట్టుగా ఉన్నది. పద్మినీమివ విధ్వస్తాం అతశూరాం చమూమివ ప్రభామివ తపోధ్వస్తాం ఉపక్షీణాం ఇవ ఆపగాం. పద్మినీవ విధ్వస్తాం, పద్మిని అంటే తామర కొలను, విధ్వస్తాం పద్మినీం ఇవ, విధ్వస్తమైనటువంటి చిందర వందరగా చేయబడినటువంటి, విధ్వంసం చేయబడినటువంటి, కూలగొట్టబడినటువంటి, నశింపజేయబడినటువంటి, ధ్వంసము చేయబడినటువంటి ఆ పద్మినీం ఇవ, తామర కొలను వలె, హతశూరాం చమూం ఇవ, అంటే ఆమె బాధ, ఆమె దుఃఖం ఎట్లా ఉందంటే, మనకు కూడా ఇప్పుడు ఒక చెరువు ఉందనుకోండి, చక్కగా తామర పూలు పూసే చెరువునంతా కూడా ఎవరైనా వచ్చి చిందర వందర చేస్తే ఎటువంటి దుఃఖం కలుగుతుంది, ఈ సీతాదేవిని చూస్తే అటువంటి దుఃఖం కలుగుతుంది. హతశూరాం చమూం ఇవ, ఒక సైన్యము, హతశూరాం శూరులైనటువంటి సైనికులందరూ కూడా
వధింపబడినటువంటి, సంహరింపబడినటువంటి, చంపబడినటువంటి సైన్యం ఇవ, సైన్యము వలె, ప్రభామివ తపోధ్వస్తాం, తపోధ్వస్తాం, ప్రభాం ప్రభామివ, తపోధ్వస్తాం, తపహన తమోధ్వస్తాం ఉండాలనుకుంటా. తమోధ్వస్తాం ప్రభాం ఇవ, తమోధ్వస్వాం, తమస్సు చేత, చీకటి చేత ధ్వంసం చేయబడినటువంటి ప్రభాం ఇవ, కాంతి వలె, వెలుగు, సూర్యుని యొక్క వెలుగు, కాంతి, తమహ ఇక్కడ మకారం ఉండాలి, తమోధ్వస్నాం, తమహ చీకటి చేత ధ్వంసము చేయబడి, అంటే చీకటి చేత కప్పబడిపోయినటువంటి సూర్యకాంతి వలె ఉన్నటువంటిది ఆమె. అలానే ఉపక్షీణాం ఇవ అపగాం, ఉపక్షీణాం, క్షీణించిపోయినటువంటి, ఎండిపోయినటువంటి, సన్నగా అయిపోయినటువంటి, వర్షాలు లేకపోతే నది ఎలా నల్లగా ఒక చిన్న పాయలాగా అయిపోతుందో, ఆ ఉపక్షీణాం ఇవ అపగాం. అపగాం అంటే నది, నీటి యొక్క స్థలం, నీటి యొక్క కొలను, నీటి యొక్క మడు. ఆ నది ఎలా అయితే సన్నగా అయిపోతుందో అట్లా ఉన్నటువంటి ఆ సీతాదేవిని చూశాడు. వేదీమివ పరామృష్టం శాంతాం అగ్నిశిఖాం ఇవ, పౌర్ణమాసీం ఇవ నిశాం, రాహుగ్రస్తేందు మండలం. వేదీమివ పరామృష్టాం, పరామృష్టాం, పరామృష్టం, ఇతరుల చేత మృష్టాం, పూయబడినటువంటి, ఇతరుల చేత అలంకరింపబడినటువంటి, ఇతరుల చేత అద్దబడినటువంటి వేదీం, వేదిక, వేది వలె, అంటే అగ్నివేదిక, యజ్ఞగుండము ఏదైతే ఉంటుందో అది కొంతమంది చేతనే ఆ యజ్ఞం చేసేటటువంటి ఆ స్థలమంతా కూడా శుద్ధి చేయబడాలి. అది పరామృష్ట, ఇతరుల చేత మృష్ణం పూయబడినటువంటిదై, ఇతరుల చేత పూయబడినటువంటి, నరపబడినటువంటి, తయారు చేయబడినటువంటి వేదీం ఇవ, వేదిక వలె, ఆ పుణ్య స్థలము వలె, శాంతాం అగ్నిశిఖాం ఇవ, అగ్నిశిఖాం, అగ్నిశిఖ, శాంతాం అగ్నిశిఖాం ఇవ, శాంతించిపోయినటువంటి అగ్నిశిఖ. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎంత దుఃఖంలో ఉందంటే, ఆమెకి ఎంత కోపం వచ్చినా గాని ఇప్పుడు ఆ కోపాన్ని ఆమె ప్రదర్శించగలిగినటువంటి స్థలంలో లేదు. తన కోపాన్ని చూపించిన, ఆమెకి అసలు కోపమే రాదు. ఇటువంటి రావణాసురుడు ఇంతగా తనని హింసిస్తున్నా, రాక్షస స్త్రీలు ఇంతగా తనని వేదనకు గురి చేస్తున్నా కానీ వాళ్ళెవ్వరి మీద ఆమెకి కోపం ఎక్కడ ప్రదర్శించలేదు. అయినా కానీ ఆమె మనసులో ఉన్నటువంటి బాధ, అగ్నిశిఖ లాంటి ఆమె బాధ అంతా కూడా, ఆ కోపము గాని, ఆందోళన గాని, ఆతృత గాని, ఆవేదన గాని అవన్నీ కూడా శాంతించిపోయినాయి. అంటే బయటికి చెప్పుకోవటానికి వీలు లేని విధంగా ఆ అగ్నిశిఖ అంతా కూడా శాంతించిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది, చల్లబడిపోయినట్టుగా ఉంది. పౌర్ణమాసీమివ నిశాం, నిశాం రాత్రి, పౌర్ణమాసి ఇవ, పౌర్ణమాసి ఇవ, పౌర్ణమి నాటి రాత్రి, రాహుగ్రస్త ఇందు మండలం, పౌర్ణమి నాడే కదా మనకి గ్రహణాలు వచ్చేది. చంద్రగ్రహణము పౌర్ణమి నాడే వస్తుంది. ఆ పౌర్ణమి రాత్రి రాహుగ్రస్త ఇందు మండలం, ఆ ఇందు మండలం అంతా చంద్రుని యొక్క మండలం అంతా కూడా, చంద్రబింబం అంతా కూడా రాహుగ్రస్తం ఇవ, రాహు చేత గ్రస్తం, రాహు చేత గ్రహణము, రాహు చేత పీడింపబడినటువంటి చంద్రబింబము వలె ఉన్నటువంటి ఆ పౌర్ణమి రాత్రిలాగా ఉన్నటువంటి ఆ సీతాదేవిని చూశాడు. ఇంకా ఉత్కృష్ట పర్ణ కమలాం విత్రాసిత విహంగమాం హస్త పరామృష్టాం ఆకులాం పద్మినీం ఇవ. ఉత్కృష్ట పర్ణ కమలాం, ఉత్కృష్ట పర్ణ కమలము,
ఆ తామర పువ్వు తామర పువ్వు యొక్క పర్ణ ఆకులు ఉత్కృష్ట పెరికి వేసిన ఆకులు పీకి వేసినటువంటి పద్మములాగా ఉంది. విత్రాసిత విహంగమం విత్రాసిత విహంగమం ఆ విహంగమం అంటే పక్షులన్నింటినీ కూడా విత్రాసిత విత్రాసిత భయపెడుతూ భయపెడుతూ ఉన్నటువంటి హస్తి హస్త పరామృష్టం హస్తి ఏనుగు యొక్క హస్తం అంటే తొండం ఏనుగు యొక్క తొండము చేత పరామృష్టం ఆ పరామృష్టం అది లాగి వేయబడి పెరికి వేయబడి దాని చేత పట్టుకొన బడి పరామృష్టం అంటే యాక్చువల్ గా స్పృశింపబడిన తాకబడిన ఆ తొండం చేత తాకబడినటువంటి అకులాం పద్మినీం ఇవ అకులపాటు చెందినటువంటి పద్మినీం ఆ పద్మముల యొక్క సరస్సు ఎక్కడైతే ఆ తొండం చేత అది పట్టుకోగానే ఏనుగు యొక్క తొండం తోటి ముట్టుకోగానే ఆ పద్మాల్లో ఉన్నటువంటి రేకులన్నీ రాలిపోయి టపటపడప రేకులన్నీ రాలిపోయి అక్కడ ఉన్నటువంటి పక్షులన్నీ చెల్లా చెదరుగా అన్ని వైపులా చెదిరిపోయి ఏ విధంగా అయితే ఆకులం అతలాకుతలం అయిపోతుందో అట్లా ఉన్నటువంటి పద్మిని ఇవ పద్మముల సరస్సు కొలలాగా ఉంది. పతిశోకాతురాం శుష్కాం నదీం విశ్రావితాం ఇవ పరయా మృజయా హీనాం కృష్ణపక్షే నిశాం ఇవ. పతిశోకాతురాం పతిని గురించినటువంటి శోకం చేత భర్తను గురించినటువంటి శోకం చేత ఆతురురాలు అయినది పీడితురాలు అయినటువంటి దానిని శుష్కాం నదీం శుష్కాం ఎండిపోయినటువంటి నది విశ్రావితాం ఇవ విశ్రావితం అది విశ్రావితం ప్రవాహము లేకుండా ఎండిపోయినటువంటి నది వలె ఉన్న దానిని పరయా మృజయ శ్రేష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మృజయ శరీరం యొక్క మృజ అంటే శరీర సంస్కారం మృజయ శరీరం యొక్క సంస్కారం చేత హీనాం లేనిది అయి అంటే ఆమె శరీరము మంచి చక్కటి సంస్కారము చేయడానికి తగినటువంటి శరీరము ఆమెది రాజపుత్రి కదా రాజపుత్రి అవడం చేత ఆమెకి తగినటువంటి శరీర సంస్కారాలన్నీ కేశ సంస్కారాలు అది చేయాల్సినది తగినటువంటి శరీరం ఆమెది. కానీ ఇప్పుడు ఇక్కడ ఆ శోక సంస్కారం అంతా కూడా ఏమీ లేకుండా నీరంతా ఎండిపోయినటువంటి ఒక నదిలాగా ఆ భర్తని గురించినటువంటి దుఃఖం చేత ఆవేదన పడుతూ ఆతృత పడుతూ ఉన్నటువంటి ఆమె కృష్ణపక్షే నిశాం ఇవ కృష్ణపక్షంలో రాత్రి ఎట్లా ఉంటుందో చీకటి మయంగా ఆమె మనస్సంతా కూడా అట్లా ఉంది. సుకుమారీం సుజాతాంగీం రత్నగర్భ గృహోచితాం తప్యమానాం ఇవ ఉష్ణేన మృణాలీం అచిరోద్ధృతాం. సుకుమారి ఈమె ఇంకా చాలా అతి సుకుమారురాలు రాజపుత్రి అవడమే కాకుండా ఆమె సహజంగా కూడా చాలా నాజూకైనటువంటి శరీరాకృతి నాజూకైనటువంటి లావణ్యము కలిగినటువంటి స్త్రీ సుకుమారి సుజాత అంగి ఆమె శరీరాంగములన్నీ కూడా ఇంతకు ముందు కూడా మనకి వర్ణించాడు. ఆమె చక్కగా ఎంత కాళ్ళు చేతులు భాగము అన్ని కూడా శరీరాంగములన్నీ కూడా ఒకదానికొకటి తగినట్టుగా ఉన్నాయి. ఎక్కడ ఒక చోట చేతులు పొడుగ్గా కాళ్ళు పొడుగ్గా చేతులు పొట్టిగా అట్లా అలాగా ఏమీ లేకుండా శరీరం అంతా కూడా సమవిభక్తంగా ఉన్నటువంటి శరీరాంగములు కలిగినటువంటిది. రత్నగర్భోచితం రత్నములు మొదలైనటువంటివన్నీ కూడా రత్నగర్భ గృహోచిత రత్నములు మొదలైనటువంటి అన్ని కూడా పొదిగినటువంటి గృహ ఉచిత అటువంటి గృహాలలో అటువంటి నివాసాలలో ఉండడానికి తగినటువంటి ఈమె ఇలా నేల మీద కూర్చొని కప్పుకోవడానికి ఏమీ లేక శరీరాన్ని అంతా కూడా తన
చేతులతోటి తన కాళ్ళతోటి శరీరాన్ని అంతా కప్పేసుకొని కూర్చునడానికి తగినటువంటి అమ్మాయి కాదు సీతాదేవి. ఆమె ఎట్లా అంటే రత్నగర్భ గృహ ఉచిత. రత్నగర్భములు. రత్నాలన్నీ పొదిగినటువంటి రత్నాలు, మణులు, మాణిక్యాలన్నీ పొదిగినటువంటి ఇళ్లల్లో, నివాసాలలో ఉండడానికి తగినటువంటి ఆమె తప్యమానాం. తప్యమానాం ఇవ ఉష్ణేన. ఉష్ణేన వేడి చేత అక్కడంతా ఈ వర్షాకాలంలో వర్షం చేత, ఎండాకాలంలో ఎండ చేత, ఎండాకాలంలో ఎండ చేత, చలికాలంలో చలి చేత ఇట్లా రకరకాలైనటువంటి ఆ ఉష్ణోగ్రతల చేత ఆ ఉష్ణేన తప్యమానం తప్పింపజేయబడుతూ కాల్చివేయబడుతూ కాల్చివేయబడుతున్నట్టుగా ఉన్నటువంటి ఆమె మృణాలీం అచిరోద్ధృతాం. ఆమె ఎట్లా ఉంది అనంటే మృణాలి తామర తూడు అచిర ఉద్ధృతం. అప్పుడప్పుడే అప్పుడప్పుడే కింద కొలనులో నుంచి పెరికి బయటపడేసినటువంటి తామర తూడు ఎలా ఉంటుందో, తామర తూడు ఆ నీళ్లలో నుంచి తీసి పడవేసినటువంటి తామర తూడు వలె ఉన్నది. ఈ తామర తూడు అన్నదాన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసేసుకోవచ్చు. తప్యమానం ఇవ ఉష్ణే. ఆ నీళ్లలో నుంచి తీసి పడేసి అప్పుడే తీసి బయట పడేసినటువంటి ఆ తామర తూడు ఎండకి ఎట్లాగైతే వాడి వడలి పోతుందో అట్లా ఈమె మంచి ఇళ్లల్లో ఉండడానికి, మంచి నివాసాల్లో చల్లగా ఉండేటటువంటి రత్నాలతోటి పొదిగినటువంటి ఇంట్లో అది చల్లగా పూర్వకాలంలో ఏసీలు అవి లేవు కదా! అందుకని ఇల్లు చల్లగా ఉండాలి అంటే రకరకాలైనటువంటి రత్నాలు అన్నీ కూడా మణులు, రత్నాలు పొదిగేవారు ఆ గోడలకి. ఆ రత్నాల నుంచి చల్లదనం అలా ఇంట్లోకొచ్చేది. అటువంటి నిర్మాణాలలో, అటువంటి ఇళ్లల్లో ఉండడానికి అలవాటు పడినటువంటి ఈమె ఇక్కడ ఇలా ఎండకి ఎండిపోతూ ఉన్నది. గృహీతాం గృహీతాం అలి గృహీతాం ఆళితాం స్తంభే యూతపేన ఆలితాం. గృహీతాం ఆలితాం స్తంభే యూతపేన వినాకృతాం నిశ్వసంతీం సుదుఃఖార్త గజవధూం ఇవ. ఇందాక పన్నగ వధూం ఇవ అన్నాడు. సర్పాల ఆడపాములాగా ఉందన్నాడు, ఆడసర్పంలాగా ఉందన్నాడు. ఇప్పుడు ఇక్కడ గజరాజ వధూం అన్నాడు. అక్కడ పన్నగేంద్ర వధు. మామూలు ఆడ సర్పం కాదు, పన్నగేంద్ర రాజు. సర్పాలకి రాజు అయినటువంటి వాని యొక్క భార్య స్త్రీ అయినటువంటి ఆడసర్పం అన్నాడు. ఇక్కడ కూడా అట్లానే గజరాజ వధు, గజరాజు యొక్క వధువులాగా ఉందిట, భార్యలాగా ఉందిట. ఎట్లా అంటే గృహీతం ఆలితాం స్తంభే యూథపేన వినాకృతం. ఈ గజరాజ వధు గృహీతాం యూథపేన వినాకృతం. దాని భర్త అయినటువంటి యూథప రాజు, ఆ గజరాజుని గజరాజు చేత వినాకృతం, ఆ గజరాజు దగ్గర లేకుండా చేయబడినటువంటి ఆ గజరాజు భార్యలాగా ఉంది. ఈ గజరాజుని దూరంగా చేసి ఏం చేశారు వాళ్ళు? గృహీతం ఆలితాం స్తంభే. గృహీతం ఆ గజరాజు పట్టుబడి ఆలితాం స్తంభానికి ఆలితాం కట్టి వేశారు. ఆ గజరాజు ఎక్కడికి కదలకుండా ఉండడానికి కోసంకి ఆ గజరాజుని పట్టుకొని ఆ పట్టుబడినటువంటి గజరాజుని స్తంభానికి కట్టివేసి ఈ స్త్రీగా ఆడ ఏనుగు దగ్గరికి వెళ్ళనీయకుండా చేసి యూథపేన వినాకృతం ఆ రాజుని దగ్గరికి రానియకుండా చేయబడినటువంటి గజరాజ వధు ఇవ నిశ్వసంతీం సుదుఃఖార్తాం. నిశ్వసంతి ఆ ఆడ ఏనుగు ఎట్లా నిశ్వసంతీం ఎట్లా నిట్టూర్పులు వదులుతూ ఉంటుందో, సుదుఃఖార్త అత్యంతమైనటువంటి దుఃఖం చేత పీడిత తన భర్త అక్కడ ఆలన స్తంభానికి కట్టి వేయబడి తనని దగ్గరికి వెళ్ళనీయకుండా చేస్తే ఆ గజరాజు భార్య ఏ విధంగా దుఃఖిస్తుందో, ఏ విధంగా సుదుఃఖార్త అత్యంత దుఃఖంతో ఆవేదన చెందుతుందో అట్లా ఉన్నటువంటి సీతాదేవిని చూశాడు. ఏకయా దీర్ఘయా వేణ్య
శోభమానాం అయత్నతః నీలయ నీరదాపాయే వనరాజ్య మహీం ఇవ ఏకయా దీర్ఘయా వేణ్య. ఆమె ఇంతకు ముందు సర్కలో కూడా చెప్పారు. ఆమె ఒకే ఒక జడ, లావుగా నల్లగా ఉన్నటువంటి ఒక జడ, అలా ఆమె కూర్చుంటే కింద దాకా పాకుతున్నది అని చెప్పాడు. నల్ల కృష్ణ సర్పం లాగా ఉందన్నాడు ఆమె జుట్టు. దీర్ఘయా వేణ్య ఏకయ, దీర్ఘమైనటువంటి పొడవుగా ఉన్నటువంటి ఏకయా వేణ్య, ఒకే ఒక జడ తోటి శోభమాన అయత్నత ప్రయత్నమేమి లేకుండానే శోభమానం. ఆమెకి పాపం ఏమి అలంకరణలు లేవు, దుమ్ము ధూళే ఆమెకి అలంకరణలుగా ఉన్నాయి. అయినా కూడా దుఃఖంలో మునిగిపోయి ఉన్నది. అయినా కూడా అయత్నత, ఏ ప్రయత్నము లేకుండానే శోభమానం, ఆమె శోభిల్లుతూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. నీలయ నీరదాపాయే, నీరదాపాయే, నీరద కాలము అంటే వర్షాకాలము, నీరదాపాయే వర్షాకాలము పూర్తి అయిపోయిన పిమ్మట నీలయ నల్లగా ఉన్నటువంటి వనరాజ్య మహీం, వనంలో ఉన్నటువంటి చెట్లతోటి మహీం ఇవ, భూమి వలె. అంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత మనకి ఎక్కడ చూసినా చెట్లుగానే కనిపిస్తాయి. నేలంతా కూడా ఎక్కడైతే భూమి ఉందో భూమి అంతా కూడా వర్షపు నీటికి తడిసి చెట్లు మొలుస్తూ ఉంటాయి. అలా ఇక్కడ ఈ నల్లగా ఈమె ఆ భూమి ఎట్లా అయితే ఆ వృక్షాలతోటి ప్రకాశిస్తూ ఉంటుందో అట్లా ఈమె అయత్నంగానే ప్రకాశిస్తూ ఉన్నది, ఒకే ఒక నల్లటి జడతోటి కూడి. ఇంకా ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ పరీక్షీణాం కృషాం దీనాం అల్పాహారాం తపోధనాం. ఉపవాసాల చేత, శోకేన శోకము చేత, దుఃఖం చేత, ధ్యానేన ఈ నిరంతరము రాముని యొక్క ధ్యానం చేత, భయేన చ ఇంకా భయం కూడా, అక్కడ రావణాసురుడి అండలు ఉన్నది కాబట్టి ఆ రావణాసురుడి పంచన ఉన్నటువంటి భయము చేత, పరీక్షీణాం క్షీణించిపోయి, సన్నగా అయిపోయి, చిక్కిపోయి, శుష్కించిపోయి, కృషించిపోయి ఉన్నటువంటిది, దీనంగా ఉన్నటువంటిది, అల్పమైన ఆహారము తీసుకుంటూ ఉన్నదానిని, తపోధనురాలైనటువంటి ఆ సీతాదేవిని ఆయాచమానాం దుఃఖార్తాం ప్రాంజలి దేవతాం ఇవ భావేన రఘుముఖ్యస్య దశగ్రీవ పరాభవం. ఆయాచమానం ఆమె కోరుకుంటున్నది. ఏం కోరుకుంటున్నది అని అంటే దుఃఖార్థం దుఃఖం చేత ఆర్తురాలైనటువంటి ఆమెను ప్రాంజలిం దేవతాం ఇవ, దేవతామివ దేవతా స్త్రీలాగా ఉన్నటువంటి ఆమెను ప్రాంజలి చేతులు రెండు జోడించి భావేన రఘుముఖ్యస్య ఆమె భావము అనంటే రసము అంటే శృంగార రసము, శృంగారమైనటువంటి మనోభావన అంతా కూడా రఘురాముని అందే భావము కలిగినది, రఘురాముని అందే ప్రేమ భావము కలిగినది, రఘురాముని అందే మనోభావములు కలిగి ఉన్నటువంటి ఆ సీతాదేవిని దశగ్రీవుని యొక్క పరాభవం, దశగ్రీవునికి పరాభవము ఏ విధంగా రాఘవుడు చేస్తాడా అని ఆమె ప్రాంజలి చేతులు రెండు జోడించి ఆయాచమానం కోరుకుంటూ ఉంది. దుఃఖార్తురాలైనటువంటి ఆమె రెండు చేతులు జోడించి ఈ దశగ్రీవునికి ఏ పరాభవం,
ఆ రాముని చేతిలో కలగాలి అంటూ దశగ్రీవ పరాభవం రాఘవ ముఖ్యస్య, రాఘవ ముఖ్యుని యొక్క రఘు మహారాజులలో రాఘవుల యొక్క సంతతిలో ముఖ్యుడైనటువంటి వాడు రాముని చేత రాముని వలన ఈతని దశగ్రీవుని యొక్క పరాభవాన్ని ఊహించుకుంటూ ఆ రాముని అందే ప్రేమభావము కలిగి ఉన్నటువంటి ఆ సీతాదేవిని చూశాడు రావణాసురుడు. సమీక్షమాణ రుదతీం అనిందితాం స్తపక్ష్మతామ్రాయత శుక్ల లోచనాం అనువ్రతాం రామమతీవ మైథిలీం ప్రలోభయామాస వధాయ రావణః. సమీక్షమాణం రుదతీం అనందితాం, ఆమె రుదతీం ఏడుస్తూ ఉన్నటువంటి ఆమెను, అనిందితాం మొదటే చెప్పాడు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు, అనిందితాం ఎటువంటి దోషాలు లేనిది, అంటే తన భర్తను గురించే తను బాధపడుతూ ఉన్నది. ఇక్కడ ఇటువంటి రావణాసురుడి దగ్గర అవమాన పాలయ్యి ఉన్నది. ఎప్పుడు తన భర్త వచ్చి తనని ఇక్కడి నుంచి పరిరక్షిస్తాడో తెలియదు. ఆ కాలం కోసంకి ఎదురు చూస్తూ అందరినీ ప్రార్థించుకుంటూ ఆయాచమానం అందరినీ కోరుకుంటూ అందరినీ ప్రార్థించుకుంటూ ప్రాంజలితోటి ఉన్నటువంటి ఆమె సమీక్షమాణం అన్ని వైపులా చూస్తున్నది. ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, ఎక్కడి నుంచి నాకు ఈ చెర నుండి విముక్తి లభిస్తుంది, ఆ రామచంద్రుడు ఎప్పుడు వస్తాడు అని అన్ని వైపులా అన్ని దిక్కులా ఎదురు చూస్తూ సహాయం కోసంకి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆమెను రుదతీం అనందితాం పక్ష్మ తామ్రాయత శుక్లలోచనాం సుపక్ష్మ సాగాది సుపక్ష్మ అందమైనటువంటి పక్ష్మ కనుబొమ్మలతోటి తామ్రాయత తామ్ర ఎర్రగా ఉన్నటువంటి ఆయత వెడల్పైనటువంటి శుక్ల లోపల కంటి లోపల తెల్లగా ఉన్నటువంటి లోచనం కన్నులు కలిగిన దాన్ని మంచి కనుబొమ్మలు కలిగి ఎర్రగా వెడల్పుగా లోపల కన్ను తెల్లగా ఉన్నటువంటి ఆ సీతాదేవిని అనువ్రతాం రామం అతీవ మైథిలి, ఈ మైథిలి రామం అతీవ అనువ్రతం, రాముని గురించి అధికంగా మిక్కిలిగా అనువ్రత ఆ రాముని గురించి అనువ్రతం ఆ పతివ్రత ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటిది, అనువ్రతం ఆ వ్రతాన్ని పాటిస్తూ ఉన్నటువంటిది. అంటే రాముని గురించినటువంటి వ్రతాన్ని అనుసరిస్తూ ఉన్నది, అంటే రాముని పాతివ్రత్య ధర్మాన్ని అనుసరిస్తూ అత్యధికంగా రాముని గురించి ఆలోచిస్తూ రాముని భావనలోనే ఉంటూ రాముని యొక్క వ్రతాన్ని అనుసరిస్తూ పాతివ్రత్య ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి మైథిలిని అంటే ఇంకా ఆమెకి వేరే ఏదీ లేదు, ఒకటే రాముని యొక్క ఆలోచన ఒక్కటే ఆమెకు ఉన్నది. ఆ రాముని విషయంలోనే ఆమె అచంచలమైనటువంటి పాతివ్రత్య ధర్మాన్ని అవలంబించి ఉన్నది. రాముని తప్ప ఇంకా ఎక్కడ వేరే ఎవరిని ఆమె మనసులోనికి కూడా రానియదు. ఏమాత్రము ఎటువంటి దోషాలు లేనటువంటి ఆమె, అటువంటి ఆమెను పట్టుకొని రావణాసురుడు వధాయ ప్రలోభయామాస, వధాయ చంపడానికి ప్రలోభయామాస లోభ పెడుతూ ఉన్నాడు. ఆమెని ఆశ పెడుతూ చూపిస్తున్నాడు, ఆశలు చూపిస్తున్నాడు. లేకపోతే చంపేస్తాను, నేను చెప్పినట్టు వినకపోతే నేను చంపేస్తాను అని అట్లా వధాయ ప్రలోభయామాస, ఆమె చంపడం కొరకు రకరకాలైనటువంటి రకాలైనటువంటి ఆశలు చూపిస్తూ ఉన్నాడు, ఆశలు పెడుతూ ఉన్నాడు. ఆశలు ఎందుకు పెడుతున్నాడు అని అంటే నేను చెప్పినట్టు కనుక వినకపోతే నిన్ను చంపేస్తాను అని, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి, నీకు ఈ నగలు ఇస్తాను ఆ నగలు ఇస్తాను ఈ బట్టలు ఇస్తాను అక్కడ ఇవి ఇస్తాను అవి ఇస్తానని అట్లా లోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటున్నాడు. కానీ ఇక్కడ ఈ వధాయ అని ఉన్నది, ఈ దీన్ని
వ్యాఖ్యాతకారులు రకరకాలుగా వర్ణించారు. అయితే ఈ రావణాసురుడికి ముందరే ఆహ్, తెలుసు గదా! తాను 3 జన్మలు వ విష్ణుమూర్తికి బద్ధవైరులుగా ఉండి, భగవంతుడి చేతిలోనే మరణం పొంది, మళ్ళీ వాళ్ళు పైకి స్వర్గలోకానికి వెళ్ళిపోవాలి. అది వాళ్ళ ఆహ్, మునులు చెప్పినటువంటి విషయం. రావణాసురుడికి కూడా అది తెలుసు. ఆ సీతాదేవి ఎంత ఎదురు చూస్తున్నదో, రాముడు ఎప్పుడొచ్చి నన్ను రక్షిస్తాడు, రాముడు ఎప్పుడొచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు అని రాఘవుడినే మనసులో ధ్యానం చేసుకుంటూ ఉంటే, ఇక్కడ ఈ రావణాసురుడు కూడా ఈ ఎప్పుడొస్తాడు రాముడు, ఎప్పుడొచ్చి నన్ను చంపేస్తాడు, ఎప్పుడొస్తే నన్ను చంపేస్తే నేను స్వర్గలోకానికి, వైకుంఠానికి వెళ్ళిపోతానని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు అన్న దానికి సూచనగా ఇక్కడ వధాయ ప్రేరేపయామాస. ప్రేరేపిస్తున్నాడు ఆమెని. అంటే ఎంత ఆహ్, ఎంత ప్రేరేపిస్తున్నాడంటే ఆమెకెంత దుఃఖానికి గురి చేస్తూ ఉంటే, అంత తొందరగా రాముడు వస్తాడు. ఇంకా రాముడు రావటం లేదేంటి? ఇంకా ఆహ్, ఇంకా రాముడు రావటం లేదేంటి? అని ఆహ్, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఈ వధాయ ప్రలోభయామాస అంటే ఆ వ్రధాలు తన చావు మూడే చావు తన చావడం కొరకే ఆమెనట్లా ప్రేరేపిస్తూ ఉన్నాడు. మామూలుగా అర్థం చెప్పుకుంటే కూడా వధాయ ప్రలోభయామాస. తన చావు దగ్గర పడబట్టే ఆమెనిలా ఇప్పుడు మనం అంటాం చూడండి. ఏదైనా అయితే వాడి చావు మూడింది. అంటే చావు దగ్గర పడితేనే ఇట్లాంటి పనులన్నీ చేస్తారు. అలా అలా. కానీ అధ్యాత్మ రామాయణంలో అయితే చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే అధ్యాత్మ రామాయణం తీసి చదివాను కూడా. ఆధ్యాత్మ రామాయణంలో ఖచ్చితంగా చెప్పారు. రావణాసురుడికి రాముడి చేతిలో మరణము తథ్యము తెలుసు. ఎదురు చూస్తున్నాడు దానికోసం. ఎందుకంటే ఎంత తొందరగా అదయిపోతే అంత తొందరగా తను వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు. ఆయన ఇంకా రావటం లేదు. ప్లస్ అతనికి రామదూత ఒకడు వచ్చాడు అడవి లంకలోనికి సూక్ష్మ రూపంలో తిరుగుతున్నాడు అని తెలుసు. ఈ సీతాదేవి పరిసర ప్రాంతాలలో ఉ ఉండి ఉంటాడు అని తెలుసు. అందుచేత ఇక్కడికొచ్చి ఇంకా సీతాదేవిని ఈ విధంగా ఇంకా క్రూరమైనటువంటి మాటలతోటి ఆమెని గనక బాధ పెడితే తప్పకుండా ఈ దూత ఇక్కడ రాముడు పంపించినటువంటి దూత మళ్ళీ వెళ్లి రాముడికి ఈ వర్తమానం అందిస్తాడు. వర్తమానం అందిస్తే అతడు తొందరగా వచ్చి తనకి ముక్తిని కలిగిస్తాడు అని ఇక్కడ ప్రేరేపిస్తున్నాడు కానీ, సీతాదేవి పట్ల అతనికి ఎటువంటి కామ వాంఛ లేదు అని అధ్యాత్మ రామాయణంలో గూడా రాశాడు. అయితే కామవాంఛ ఉంటే ఈ పాటికి వైదేహి కథ అది వేదవతి కథ పక్కన పెడితే, ఈయనకి రా రాముడి చేతిలో మరణించాలి అన్నటువంటి ఉత్సాహమే ఎక్కువ మనకి కనపడుతుంది. ఆ వధాయ అన్న శబ్దాన్ని రకరకాలుగా ఆహ్, వివరి వ్యాఖ్యాతకారులు చెప్పారు. ఇక్కడ గూడా మా గురువుగారు గూడా తనకు చావు వచ్చుటకే ఆమెను ఈ విధముగా లోబపెట్టెను అని రాశారు. చివరి బ్రాకెట్‌లో. తనకి చావు తను రాముని చేతిలో మరణించాలి అంటే తొందరగా ఆమెను ఎంత దుఃఖపెడుతూ ఉంటే అంత తొందరగా రాముడు వస్తాడు అని. ఇక్కడ ఎట్లా వస్తాడు అంటే ఇక్కడ దూత వచ్చి ఉన్నాడని తెలుసు కాబట్టి ఈ దూత వెళ్లి అక్కడ రాముడికి విన్నవిస్తాడు. ఇస్తే గనక తప్పకుండా రాముడు తొందరగా వచ్చేస్తాడు అనేటటువంటి ఒక ఆలోచన తోటి ఈ దూతని ఈ విధంగా సీతాదేవిని ప్రేరేపిస్తున్నాడు. ఏ విధంగా లోభపెడుతున్నాడు, ఏ విధంగా ఆమెకి ఆశ పెడుతున్నాడు అనేది మరి ఆ రావణాసురుడికి కంట్లో కురుకొస్తుందో లేదో మనకు తెలీదు. ఏ విధంగా ఆశ పెడుతున్నాడు అనేది నెక్స్ట్ 20వ సర్గలో ఉంది. అది వచ్చే వారం.